టమాటో రైస్ని సింపుల్ అండ్ టేస్టీగా ఇలా ఎప్పుడైనా చేశారా? ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చేశారంటే ముందే చెప్తున్నాను, మెతుకంటే మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారు. ఇప్పుడు ఆయిల్లో జీలకర్ర, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఇలా ఒక 4 టమాటాలని ఇలా ప్యూరీ చేసుకోవాలి. చూడండి, మనకు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చూడండి, మనకు బిర్యానీలో ఆనియన్స్ని ఎలా ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసుకొని దీనిలోకి టమాటో ప్యూరీని కూడా వేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 లేదా 2 టమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అలాగే మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్, కారము, కొంచెం కొత్తిమీర వేసుకొని వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి నానబెట్టుకున్న రైస్ వేసుకొని వాటర్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసి టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మనకు గుమగుమలాడే టమాటో రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.